ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు పిచ్చివాడి తెలివి. ఒక అటవిక రాజ్యంలో నేర్పరి అయిన కమ్మరి ఒకడుండేవాడు. ఆ రాజ్యంలో గల వేటగాళ్లు, వ్యవసాయదారులు తమకు కావలసిన పరికరాలను ఆ కమ్మరి చేతనే చేయించుకునేవారు. ఒకరోజు ఉదయం కమ్మరి తన కొలిమికి తిత్తిపోసి పని ప్రారంభించబోతుండగా రాజభటుడొకడు వచ్చి రాజుగారు వెంటనే రమ్మంటున్నారని చెప్పాడు. వెంటనే కమ్మరి కొలిమి ముందు నుంచి లేచి బట్టలు మార్చుకుని రాజుగారి వద్దకు బయలుదేరాడు. కమ్మరి వచ్చాడని భటులు చెప్పగానే రాజు అతన్ని తమ సమక్షానికి రప్పించి అనేక ఉక్కు ముక్కలు అతని ముందు పెట్టి, నువ్వు వీటిని తీసుకుపోయి కరిగించి మనిషిని తయారు చెయ్యాలి. ఉక్కుతో చేసిన మనిషి కాదు, రక్తమాంసాలు కలిగి అన్ని పనులు చేస్తూ ఆలోచించగల ఉక్కు మనిషిని తయారు చెయ్యాలి. నీకు 1 రోజులు గడువిచ్చాను అన్నాడు. కమ్మరికి మతిపోయినట్టయింది. రాజాజ్ఞకు ఎదురు చెప్పటానికి లేదు. చెప్పినట్టు చేయకపోతే రాజు తల తెయించేస్తాడు. అందుచేత కమ్మరి గుండెలో రాయి పడింది. అతను రాజుకు వంగి నమస్కారం చేసి ఇంటి దారి పట్టాడు. తర్వాత కమ్మరి మిత్రులంతా అతని ఇంటికి వచ్చి అతనికి ఏర్పడిన ప్రమాద పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆ ప్రమాదం నుంచి అతను బయటపడటానికి తలా ఒక మార్గము చెప్పారు. కానీ ఆ సూచనలేవి కమ్మరికి ఆచరణయోగ్యంగా తోచలేదు. అతను అహోరాత్రాలు మనోవ్యాధికి గురి అయి నిద్రాహారాలు మాని మనుషుల మధ్య ఉండలేక అరణ్యంలో తిరుగుతూ తనలో తాను మాట్లాడుకునే స్థితికి వచ్చాడు. ఇలా అతను తిరుగుతూ ఉండగా అరణ్యంలో ఒక చోట ఒక పిచ్చివాడు అకస్మాత్తుగా ఎదురుపడి, నువ్వేనా కమ్మరన్నా? ఈ పూట మా ఇంటికి విందుకు రావాలి అన్నాడు. ఈ పిచ్చివాడు కమ్మరికి పాత స్నేహితుడే. కొంతకాలం కిందట అతనికి మతి చెలించింది. అది మొదలు అతను అరణ్యంలోనే తిరుగుతున్నాడు. ఎవరికంటా పడటం లేదు. ఆ పిచ్చివాణ్ణి చూడగానే కమ్మరికి జాలితో పాటు అసూయ కూడా కలిగింది. వాడికి ఏ విచారమూ లేదు. హాయిగా ఉన్నాడు. కమ్మరినా పిచ్చివాడు ఒక చెట్టు కిందికి తీసుకుపోయి, ఇదే మన ఇల్లు, ఇదిగో విందు అంటూ ఇన్ని నేరేడు పళ్ళు తేనెపట్టు తెచ్చి కమ్మరికి ఇచ్చాడు. ఇద్దరూ నేరేడు పళ్ళు తిని తేనెపట్టు పిండుకు తాగారు. చాలా రోజులుగా తిండి లేక మాడుతున్న కమ్మరికి భోజనం అమృతంలాగా ఉన్నది. ఏ బుద్ధిన ఉన్నాడో కమ్మరి ఆ పిచ్చివాడితో రాజుగారు తనకిచ్చిన పని గురించి చెప్పి, ఉక్కుతో నిజమైన మనిషిని చేయమంటాడు రాజు, అది సాధ్యమా? చేయకపోతే నన్ను రాజు చంపేస్తాడు అన్నాడు. పిచ్చివాడు కొంచెం ఆలోచించి, ఉక్కుతో మనిషిని చెయ్యొచ్చునే, అదేం కష్టం అన్నాడు. ఎలా అన్నాడు కమ్మరి. పిచ్చివాడు కమ్మరికి దగ్గరగా జరిగి, ఇది రహస్యం, స్నేహితుడివి కనుక చెబుతున్నాను. కొలిమిలో మనిషి వెంట్రుకలతో మంట చేసి ఉక్కు కరిగించాలి. మంట మరీ జాస్తి అయినప్పుడు మనిషి కన్నీళ్లు చల్లుతూ ఉండాలి. అలా కరిగించి పోత పోస్తే నిజమైన మనిషి తయారవుతాడు. ఈ రహస్యం జ్ఞాపకం ఉంచుకో అని చెప్పాడు. కమ్మరి తలలో ఒక ఆలోచన మెరిసింది. బాగుందన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, మళ్ళీ కనిపిస్తాను అంటూ అతను పిచ్చివాడి దగ్గర సెలవు తీసుకొని తిన్నగా రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఉక్కుతో మనిషిని చేయటానికి ఏర్పాట్లన్నీ చేశాను. నాకు కావలసిన సరుకు సామాను తమరు తెప్పించాలి అన్నాడు. ఆ సామాన్లేమిటని రాజు అడిగాడు. ఉక్కు కరిగించడానికి బొగ్గు పనికిరాదు, మనిషి వెంట్రుకలు కావాలి. అవి 1000 బళ్ళు తెప్పించండి. కొలిమి మరీ వేడెక్కినప్పుడు చల్లారటానికి మనిషి కన్నీరు కావాలి. అవి 1000 కడవలు తెప్పించండి. ఇవన్నీ దగ్గర పెట్టుకుని కానీ ఉక్కు మనిషిని చేసే పని ప్రారంభించటానికి లేదు అన్నాడు కమ్మరి. రాజు సరేనని తన భటులను రాజ్యం మీదకి పంపాడు. వాళ్ళు తిరిగి వచ్చి, మహారాజా, కమ్మరి కోరే సామాన్లు దొరికేటట్టు లేవు. 1 బండెడు వెంట్రుకలు, 1 కడివెడు కన్నీరు అయితే దొరుకుతుందేమో గాని అంతకు మించి దొరకదు అని చెప్పారు. రాజు నిరుత్సాహం చెంది కమ్మరిని పిలిపించి, ఉక్కుతో మనిషిని చేయటానికి కావలసిన ద్రవ్యాలు రాజ్యంలో ఎక్కడా దొరికేటట్టు లేవు, పోనీ ఆ పని మానేద్దాం అన్నాడు. కమ్మరి ప్రాణాలు కుదుటపడి బతుకుజీవుడా అని ఇంటికి చేరుకున్నాడు. అతను అరణ్యంలో ఉంటున్న పిచ్చివాణ్ణి తెచ్చి తన ఇంట్లోనే ఉంచుకొని తిండి బట్ట ఇచ్చి పోషించాడు.